గ్రేటర్ విశాఖ నగరంలో చిరు వ్యాపారుల షాపులు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే షాపులను తొలగిస్తున్నారు. ప్రస్తుతం మనం పెందుర్తి జంక్షన్లో ఉన్నాము. పెందుర్తి జంక్షన్ నుంచి అనకా వైపు వెళ్లే రహదారి మార్గంలో కుడివైపున ఉన్న షాపులన్నింటిని కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అధికారులు ధ్వంసం చేశారు. 30-40 ఏళ్ల నుంచి ఇక్కడే షాపులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు చిరు వ్యాపారులంతా. ఇప్పుడు ఉన్న పలంగా షాపులను తొలగించడం వల్ల వారు జీవన పరిస్థితి ఏంటి, ఏ విధంగా వారి బతుకులు ఉండబోతున్న విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకుంటున్న స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మీకు ఈ షాపులు తొలగించేటప్పుడు ఏమైనా నోటీసులు ఇచ్చారా? మేము నోటీసులు అయితే ఇవ్వలేదు. రెండోది, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్నగారు వచ్చి వ్యాపారం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు వాళ్ళు హఠాత్తుగా చెప్పా చేయకుండా ఏమీ చేయకుండా వచ్చేయడం, క్రెయిన్లతో కొట్టేయడం గట్రా చేశారు. రెండోది, మాకు ఇప్పుడు బతకడానికి కూడా మాకు దారి లేదు. ఇప్పుడు అక్కడ షాపులు ఇస్తారా ఇవ్వరా, లేదా గవర్నమెంట్ ఏమి చూస్తుందా చూడదా ఏమీ తెలీదు. చదువు పోయింది, ఇటు పక్క దుకాణము పోయింది. మరి మీ కుటుంబ జీవనం ఎలాగా? జీవనం మొత్తం బిర్యానీ షాప్ మీద ఆధారపడి మేము ఉన్నాం. మా మొత్తం 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయిని. మాకు కూడా మ్యారేజ్ అయిపోయి ఒక పాప. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా చూస్తుందా ఏంటో అనేసి ఇప్పుడు ఆలోచిస్తున్నాం మేము. ఏ వ్యాపారం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు? వ్యాపారం అమ్మా. వికలాంగులు మా ఆయన. మీ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇక్కడ మేమే, ఈ తర్వాత అంతగాని అయితే ఏ సడన్గా వచ్చారు. కనీసం నోటీస్ ఇవ్వలేదు, ఏటి ఇవ్వలేదు. సడన్గా వచ్చి తోస్తారు. కనీసం వికలాంగులని చూడలేదు. దాని మీద మా పోషకరం. మరి ఏమని మరి మాకు దారి చూపెడతారో లేదో మనకు తెలియదు. మరి మీరు మీ వారి నిండే గెలిచారా? ఆయనకి తెలియదా ఈ సంగతి అంతానా? మాకు తెలియాలి కదా, తెలియాలా మరి ఏంటనేది మాకు ఏదో నోటీస్ అని ఇవ్వాలా, ముందుగా చెప్పాలా. ఏది లేకని సడన్గా వచ్చారు తోస్తారు అంతే. అలా జరిగింది. మీరు మీకు అడ్డుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉందంటారా లేదంటారా మీ షాపులు తీయకుండా? మరి ఆ బాధ్యత ఉండినట్టు మరి నోటీస్ అని ఇవ్వాలి కదా, ముందుగా మాకు ఏదో చెప్పాలి కదమ్మా. మరి ఏది లేకుండా మరి తోసిస్తే మరి ఎలాగవుతుంది? ఆ తోసింది ఆయన చెరువుని తీసుకొని మళ్ళీ ఏం తీసుకున్నాం. ఒక వాళ్ళే అతను కనీసం ఆలోచించాలి కదా. మీరు వ్యాపారం చేస్తున్నా? నేను కూరగాయల వ్యాపారం అండి. 90 కానీ చేస్తాం అండి. 90 కానీ ఇదే వ్యాపారం అండి. సడన్గా తీసుకురండి, మాకు ఏం చెప్పలేదు, చేయలేదు. మరి ఆ ప్రభుత్వం ఏమైనా ఉపాధి కల్పితే దాని మీద మేము ఆధారపడి ఉన్నాం 90 కానీ. ఇంకా అంతకని దారి లేదండి మాకు. అది సార్. ఇప్పుడు మీ బతుకులన్నీ ఏమవుతాయి? ఏమబడ్డాయి? రోడ్డు పడ్డాయండి అంతే. మా బతుకులు ఏమన్నా రోడ్డు పడ్డాయి అంతే అండి. మరి షాపులు తొలగింపు ప్రక్రియను ఆపుతామన్నారు, ఆపారా ఏమైనా? ఏం ఆపలేదండి, ఏం ఆపలేదు. సడన్గా వచ్చి తీస్తే కోసారు అంతే అండి. మరి అడగలేదా మీరు ఎందుకు సార్ నోటీసులు ఇవ్వకుండా షాపులు తీస్తున్నారు? మరి అడగలేదండి. మీరు అడగలేదా అధికారుల్ని? సడన్గా ఇంటికి వెళ్ళి తోసారు. అప్పటికి వద్దులకు మళ్ళీ వద్దకు అయిపోయింది, తోసి పారారు మొత్తం. అవకాశం ఇవ్వలేదు సార్. జస్ట్ ఇలా టీ దానికి పక్కలతో అయిపోయాయండి కొన్ని షాపులు. మెయిన్ మాకు చెప్పాలి, నేను ముందు చెప్పాలి. మేము జాగా వాంట చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. ధర్మం కదా. మేము 30 అవుతుంది సార్. మా చిన్నపిల్లలు పోతున్నాం. మాకు ఎంత వెళ్ళిపోతుంది చెప్పండి. మా ఎంత వెళ్ళిపోద్ది? మా మనసు తగలదా? పద్ధతి చెప్పండి. మీరు పార్టీ మాట్లాడండి సార్. పేద కుటుంబం మాది. పేద బాగుంటే మనం బాగుంటాం. మా అవును కదా, ముందు పేద బాగుండాలి అంతేండి. ముందు పేద పైకి వస్తాం. ఒకసారి పైకి అది చెప్తే అడిగితే తప్ప మీకు ఎందుకయ్యా అన్నాడు. మాదే ఏమంటే ప్రభుత్వం మాది, మీకు ఎందుకు మున్సిపాలిటీ జీవీఎంసీ మాకు చెప్పండి సార్. చెప్పుండే చెప్పుండే మేము కాల్ చేస్తాం. నిన్నైతే నేను 30,000 నాకు ఎంత పడిపోతుందో. పేద అన్నం పెడుతున్నాం. పోనీ పేద 100 మంది ఇప్పుడు అన్నం పెడుతున్నాం. అదే పుణ్యం వచ్చున్నాం. ఈ నేను సెలవు సాటర్డే కోర్టు ఇవ్వకు సెలవు రాజు వాళ్ళు అయిపోయింది. ఏమంటే అలా మేము మాట్లాడుతున్నాను. ఇంత పెద్ద అది వాళ్ళు స్టాఫ్ మంచిగా కాబట్టి మనం చేసాం కాబట్టి కొద్దిగా ఆపారు. స్టాఫ్కు చేసిన కొద్దిగా ఉన్నారు కొంతమంది అన్నారు. అది పెద్ద కదా, ధర్మం కదా కదా, న్యాయం అది చెప్పండి సార్. అది జరిగాదు. నీవేంటి ఎవరితో ఉన్నారు? వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? మాది చికెన్ వ్యాపారం అండి. 6 సంవత్సరాల నుంచి దేని బతికోరు అండి. అయితే నా 11 గంటలకు వచ్చి ఇలాగ జేఎంసీలో ఆర్డర్ ప్రకారంగా మేము మొత్తం కొట్టేస్తున్నారు. అదే సార్ 15 రోజులు 20 రోజుల ముందు ఇస్తే పని ముందుగా ఏదో అరేంజ్ చేసుకొని అదేదో తీసుకుంటాం కదంటే వాళ్ళు వెళ్ళే టైం లేదు.
పైనుంచి వచ్చిన అధికారులు మాకు రూల్ ప్రకారంగా మేము తీసేస్తాం, దీనికి ఎలాంటి ఎవరు అభ్యాసం చేసినా సరే ఇంకా ఆపేది లేదని చెప్పి మొత్తాన్ని కొడిచారండి. అది సార్ చెప్పండి, ఇప్పుడు పేదల మీద చిరు వ్యాపారుల మీద కక్ష కట్టినట్లు వారి షాపులన్నింటినీ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించేస్తున్నారు. మీరు ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఏం డిమాండ్ చేస్తున్నారు? కూటమి నేతలు వీళ్ళకి ఎటువంటి దారి చూపించాలని మీరు కోరుతున్నారు? మేము పెందుర్తికి మేయర్ అయ్యాడు ఈయన, ఈ పెందుర్తి ప్రాంతానికి మేలు చేస్తాడని చెప్పి ఇక్కడ ప్రజలందరూ అనుకున్నారండి. మేము కూడా అనుకున్నాం ఈ ప్రాంతం బాగుపడుతుందని. ఈయన షార్ట్ కట్లో మేయర్ అయ్యాడు. ఆయన ఓ సంవత్సరం పాటు దీంట్లో రకరకాల ప్రలోభాలు పెట్టి రకరకాలైనటువంటి బేరసారాలు ఆడి, మీకు తెలుసు అంతా ఏ విధంగా అయ్యాడో, అది ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా అయ్యాడు. అయినా కూడా మేలు జరుగుతుంది అనుకున్నాం. మేలు చేయడం కాకుండా ఇలాంటి బడుగు బలహీన వర్గాల మీద ఆయన ప్రతాపం చూపిస్తున్నారు. ఇటు ప్రభుత్వం అయితేనేటి, మేయర్ అయితేనేటి. మేయర్ సొంతూరు, మేయర్ ఇల్లు పక్కనే ఇల్లు. ఏదైనా ఉంటే రోడ్డు డెవలప్మెంట్ చేయాలనేటటువంటి ఆలోచన ఉంటే ముందుగా వాళ్ళందరికీ తెలియజేసి నోటీసులు ఇచ్చి ఆల్టర్నేట్ స్థలాలు చూపించి, అక్కడెక్కడో ఇక్కడంతా ప్రభుత్వ స్థలాలు ఎకరాల స్థలాలు ఉన్నాయి, ఏదో స్థలంలో వీళ్ళకి షాపులు ఏర్పాటు చేసి వాళ్ళకి నచ్చచెప్పి మనం తొలగించాలి. ఇది జేసీబీ పాలన. టక్కన 12 గంటల జేసీబీ వచ్చింది, 1 గంట కల్లా షాపులన్నీ తోసి పారేసింది. ఎంత అన్యాయము, ఎంత దుర్మార్గం ఇది! ఇటువంటి పరిపాలన చూడవండి. ఏదైనా ఉందంటే మంచి చెడ్డ కష్టం సుఖం ఉందంటే ప్రజలు చెప్తే వినాలి, దానికి ఏదైనా సాయం చేయాలి, అవకాశం ఉంటే అధికారులతో చెప్పి చేయించాలి. ఈ రెండూ లేవు. దుర్మార్గంగా ఇవి చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా అభివర్ణిస్తూ, ముఖ్యంగా వీళ్ళందరికీ ఆల్టర్నేట్ స్థలాలు చూపించాలి. అక్కడ వీళ్ళు వ్యాపారాలు కదా 30-40 సంవత్సరాలు పెట్టి ఉన్నాడు ఇలా ఆయన వికలాంగులు. గత 40 సంవత్సరాలు నా చిన్నతనం నుంచి కొబ్బరికాయలు కొట్టు పెట్టుకున్నారు. ఆవిడ చూస్తుంటే కాయగూరలు కొట్టు, వీళ్ళు చూస్తే పళ్ళు దుకాణం, ఈయన చూస్తే మాంసం దుకాణం, ఈయన చూస్తే ఐస్ క్రీమ్ దుకాణం, ఇవన్నీ రకరకాల దుకాణాలు పెట్టుకొని గత 40 సంవత్సరాలు పెట్టి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇది ఖండిస్తున్నాం. ఇది జేసీబీ పాలన. ఇది జేసీబీలు తీసుకొచ్చి ఇలాంటి షాపులు ఎరగొట్టేయడం. మొన్ననే పోయిన నెలలో శ్రావణ శుక్రవారం పూట ఈ రోడ్డు మీద ఫుట్పాత్ మీద వ్యాపారులు అందరూ ఆ రోజు కూడా పోలీసులు జనాలతో వచ్చి మొత్తం విశాఖ సిటీ పరిధిలో కానీ పెందుర్తిలో ఉన్నటువంటి ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి షాపులన్నీ కూడా నిరంకుశత్వంగా ఏ విధమైనటువంటి ఇది లేకుండా, నోటీస్ లేకుండా, సమాచారం లేకుండా అవి కూడా తొలగించారు. ఈ పరిపాలనకి ప్రజలంతా చూస్తున్నారు. ఈ పరిపాలనని త్వరలోనే మీకు సరైనటువంటి బుద్ధి చెప్పేటటువంటి టైం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక్కొక్క ప్రాంతంలోనూ కొంతమంది దళారులు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆ దళారులు ఏడు చెప్తుందే, ఆయనకు సొంతంగా ఆలోచించేటటువంటిది లేదు. వాళ్ళు ఇది చేసి అంటే చేసేయడం, ఇది కొట్టి అంటే కట్టేయడం. దళారుల చేతిలో ఉన్నాడు ఈ మేయరు. ఇది సొంత ఆలోచన కానీ సొంత నిర్ణయాలు లేవు. ఆ పియ్యాలు చెప్పిన మాటలు, దళారులు చెప్పిన మాటలు విని ఈ విధమైనటువంటి పనులు చేస్తున్నారు. ఇది తప్పని చెప్పి ఖండిస్తున్నాను. తప్పనిసరిగా వీళ్ళకి ఆల్టర్నేట్ స్థలాలు ఇచ్చి మళ్ళా వీళ్ళ షాపులు పెట్టుకునే విధంగా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, మేయర్ని మేము డిమాండ్ చేస్తున్నాను. నేను మేయర్ నివాసానికి కూతవేటు దూరంలోనే చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించినప్పటికీ కూడా ఆయనలో కనీసం మానవత్వం అనేది కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. ఏవైతే ఇక్కడ షాపులను తొలగించారో ఆ షాపులు మళ్ళీ ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తర్వాతే ఇక్కడ ఏవైనా నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మేయర్ తమకు మేలు చేసుకుంటాడు అనుకుంటే తమకు అన్యాయం చేసే విధంగా మేయర్ వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో జేసీబీ పాలన కొనసాగుతుందని, ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా కలిపి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నేత చిన్నపల్లి చెప్తున్నారు. నాయుడు పెందుర్తి నుంచి.